ఆంధ్రప్రదేశ్ మాజీ వైఎస్ జగన్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో మాజీ మంత్రులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. ఇక జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపేందుకు నేరుగా జగన్ వస్తున్నారు. ఇక ఇవాళ అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్తారు. ఇక ఉదయం 11 గంటల సమయంలో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు జగన్. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30 అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ ర్యాలీ సమావేశం నిర్వహించడం, అందులో పాల్గొనడం నిషేధం అంటూ ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రూల్స్ బ్రేక్ చేసిన వారిని అరెస్ట్ చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జగన్ గుంటూరు పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు మాజీ సీఎం జగన్ పరామర్శించడానికి అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు అక్కడ? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పర్యటన చేసిన ఆసక్తికర వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితులు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనతో కొనసాగిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు పోలీసు దాడులు టీడీపీ కూడా దాడులు చేశారు. దాంతో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత విధించారు. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన చేస్తున్నారు, అది పల్నాడు జిల్లా వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చి ఆయన ఎక్కడ పర్యటన చేస్తున్న కార్యకర్తలు ముందు వస్తారు. దీనికి పోలీసులు కూడా పడతా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన అయితే తాడేపల్లి నుంచి గృహం నుంచి బయలుదేరడానికి పర్యటన సమయం నుంచి బయలుదేరడానికి చెప్తున్నారు. ఈ 10 గంటల నుంచి కూడా ఆయన మంగళగిరి కాగా మీద ఎదుగున్నారు. ఇలా వచ్చి గుర్తెన్న వాళ్ళ మీద అంబటి వారిని చేరుకుంటా ఒక గంట సేపు ఆ జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏం జరిగింది ఏంటనేది ఆ విషయాలు తెలుసుకుంటా ఉంటారు. ఇలాంటి క్రమంలో ఆయన ఎన్ని కార్డులు పర్మిషించారు పోలీసులు, ఎంతవరకు కార్యకర్తలకి అవకాశం ఇచ్చి ఎంతమంది అందుబాటులో ఉంటారు, ఇవన్నీ కూడా పోలీసులు అంశాలు చెప్పిస్తారు. ఎందుకంటే సెక్షన్ 50 అనేది అమల్లో ఉంది. ఎందుకంటే గుంటూరు ప్రాంతాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించుకుంటూ సెక్షన్ 30 అంటే పోలీసులు చెప్పిన మార్గంలోనే ర్యాలీ సాగాలి. దానికి ఎంతమందికి పర్మిషన్ ఇస్తే అంతనే ఉన్నారు. ఎన్ని తాగితే అన్ని కార్డులు ఒకవేళ ఈ ఊరికి అధిగమిస్తే ఒకవేళ ఇలాంటి చేయకుండా పోలీసులు చెప్పినట్టు చేస్తే మధ్యలోనే ర్యాలీ తన యొక్క పర్యటన కూడా రద్దు చేసే విధానం ఉంటుంది. తీసుకున్నంత వరకు పరీక్షల ప్రకారమే ఆయన ఇలాంటి ఆయన ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే అది మధ్య మధ్యలో కార్యకర్తలు ఆయన ముక్కు కలవటం మనుషుల మధ్య జరుగుతున్న కార్యకర్తలు కట్టడం వల్ల ఆ ర్యాలీ దీంతో అక్కడ ఎవరైతే ఆయనతో రాయలు ఇదే ప్రతిసారి జరుగుతుంది. ఈసారి చూడవచ్చు గుంటూరు ప్రాంతం అనేది తాడేపల్లికి దగ్గరలో ఉండడానికి త్వరగానే చేరుకుంటారు. గుంటూరు ప్రాంతానికి అధికార బయటపడుతూ ఉంటే తర్వాత కొత్త ప్రాంతం అనేది గుంటూరు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మాజీ మంత్రులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు రంగంలోకి దిగారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు నేరుగా జగన్ వస్తున్నారు. ఇవాళ అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్తారు. ఇక ఉదయం 11 గంటల సమయంలో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు జగన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. పద్మ, చూసుకుంటామంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పర్యటనలు జరిగినా సరే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంటుంది. ఈసారి కూడా అదే చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో పర్యటించిన, అది పల్నాడు జిల్లాలో పర్యటించిన, రాయలసీమ ప్రాంతంలో పర్యటించిన, ఎక్కడ పర్యటించినా సరే ఈ కార్యకర్తలు అనే వాళ్ళు ఆయన పిలవకపోయినా సరే వచ్చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉంటారు. ఇలాంటి ఆంక్షల మధ్య పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అయితే గుంటూరు పర్యటనకు అనుమతి ఇచ్చారని కూడా తెలుస్తుంది. గుంటూరు ప్రాంతంలో సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి పోలీసులు ఎలా అయితే ఏ రూట్ మార్గంలో చెప్తారని అదే రూట్ మార్గంలో వెళ్ళాలి. అదే రూట్ మార్గంలో కొనసాగుతూ తన ర్యాలీని కొనసాగించాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువగా రావటం వల్ల ఆయన షెడ్యూల్ కానీ మారుతా ఉంటే దానిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి సెక్షన్ 30 ప్రకారం పోలీసులు నిర్ణయించిన వెహికల్సే వెళ్ళాలి, ఎంతమందికి ఇస్తే పర్మిషన్ అంతమందికే రావాలి. ఎలాంటి టైంలో ఆయన ఏ పర్యటన చేసినా సరే ఎప్పుడు చేసినా సరే కొంత ల్యాగ్ అయితే అవుతా ఉంటుంది. ఆ ల్యాగ్ ని చూసి అక్కడ ఉన్న నాయకుల మీద కానీ అందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్రాంతంలో ఉన్నాడు, అది గుంటూరుకి దగ్గరగానే ఉంటది కాబట్టి గంట సేపు ప్రయాణంలోనే ఆయన గుంటూరు ప్రాంతానికి చేరుకుంటారు. అది కూడా ఎక్కువ బైపాస్ లో నుంచి ఆయన హైవే రోడ్ లో నుంచి ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటికి చేరుకుంటా ఉంటారు. ఓవరాల్ గా ఆయన గిజ్జనగూడలోని సిద్ధార్థ నగర్ అంబటి రాంబాబు గారి ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ కుటుంబ సభ్యులతో పరామర్శిస్తారు. ఒక గంట సేపు సమయం దాకా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత మరలా తిరిగి తాడేపల్లికి అయితే చేరుకుంటా ఉంటారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా హైవే మీద కానీ ఇటు బైపాస్ లో జరిగే ప్రయాణంలో కార్యకర్తలు అనుకోకుండా ఫ్లోటింగ్ ఎక్కువైతే ఈ పర్యటన అనేది లాగ్ అవుతా ఉంటే కూడా పోలీసులు కంట్రోల్ చేయలేని విధానం ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా నియమాల కంటే ఎక్కువగా జనాలు సమీకరించినా ఎక్కువ వచ్చినా సరే ర్యాలీని కూడా ఆపే అవకాశం కూడా పోలీసులకు ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నవి. అటు అంబటి రాంబాబు పైన దాడి జరిగింది, అలాగే జోగి రమేష్ ఇంటి పైన జరిగింది, జోగి రమేష్ ఇంటి పైన కూడా దాడి జరిగింది. తర్వాత జోగి రమేష్ ని కూడా జగన్మోహన్ రెడ్డి కలుస్తానని చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు ఇంటిని కలిసిన తర్వాత ఎలాంటి మాటలు ఎలాంటి సందేశం ఇస్తారు, కార్యకర్తలకు ఏమేమి మాట్లాడతారు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. కార్యకర్తలు సమ్మెను వహించండి, మా కార్యకర్తలు మా గవర్నమెంట్ వస్తే మేము కూడా మా కార్యకర్తలు కంట్రోల్ చేయలేము అనే మాటలు కూడా ఆయన మాట్లాడుతూ చూసుకుంటా ఉంటున్నాం. ఈ పర్యటన ఆద్యంతో చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఎలా సముదాయిస్తాడు, ఏం చేస్తారు, ఎంతమంది జనాలు సమీకరించబడతారు, ఏ విధానంలో ఉంటది అనేది ఓవరాల్ గా ఒక ఉత్కంఠ అయితే గుంటూరు ప్రాంతంలో రేకెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.